అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కరు పేర్లు సీనియర్ జర్నలిస్ట్ లేని ఒక వ్యక్తికి ఈరోజు జర్నలిస్టులకు మించిన భరోసా లేదు. అలాంటి విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించినటువంటి ఉత్తమ జర్నలిస్టులకు ఈరోజు మనం అవార్డులు ఇస్తున్నాం. అది ఈ అవార్డులు ఏం రాస్తే బాగుంటుందని ఆలోచించిన సందర్భాల్లో ఉన్నాయి. ఇంకా అంతకంటే ఈ అవార్డుకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది చెప్పడానికి ఇంకొక అవసరం లేదని నేను భావిస్తాను. మనసుని కలిగించేదానికి వాళ్ళ బాధ్యతలు గుర్తు చేసినట్టుగా భావించాలి. ఈ అవార్డు స్ఫూర్తిని వాళ్ళు జర్నలిజంలో ఉన్న రోజులు కూడా కొనసాగిస్తేనే అవార్డుకి మనకు ఇచ్చిన అవార్డుకి సార్థకత ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క అవార్డుకు సంబంధించి విషయాలు చంద్రబాబు చేశారు. దినేష్ 2001 నుండి గత 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరము ఎక్కడో ఒక చోట విలేకరుల నుండి జిల్లా వ్యాప్తంగా వాళ్ళు రాసినటువంటి ఉత్తమ కథనాలు కానీ వార్తలు కానీ సేకరించి వాటికి ఒక జడ్జిమెంట్ కమిటీ పెట్టి ఆ కమిటీ ఆధారంలో స్క్రూటినీ చేసి ఆ వారికి ఎవరైతే అన్ని పత్రికల నుండి తెలుగులో ఉన్నటువంటి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పత్రిక నుంచి ఆ పత్రికలో మొత్తానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉత్తమమైన పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. న్యాయ నిర్ణేతలు చెప్పిన మేరకి ఈ అవార్డు ఇస్తున్నాం తప్ప మా దీంట్లో ఏమాత్రం మా పాత్ర ఏం లేదు. న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సూచన వాళ్ళ జడ్జిమెంట్ ప్రకారం ఈ అవార్డు ఇస్తున్నారు. ఇప్పుడు పాలిటీ సర్టిఫికేట్ సాధించారు. ఈ హరిబాబు ఆంధ్రప్రభ ఏర్పడి ఈనాడు కులకలతో కీర్తి చేసిన సుందరరాజు గారి కుటుంబానికి నేను నమస్కారాలు చెప్తున్నాను. వారి శ్రీమతికి, వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, వారి కుమారుడికి నమస్కారాలు, వారి మనమడికి కూడా, పిల్లలకి కూడా ఆశీర్వాదాలు, అభినందనలు. తండ్రి గారి పేరు మీద ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ఇవ్వాలన్న ఆలోచనే ఉత్తమమైన ఆలోచన. ఆ తండ్రి పేరుని కొనసాగించడానికి ఆయన అవార్డులు ఇచ్చే ఒక పద్ధతి ప్రకారం కూడా అవార్డులు కూడా ఏ విధంగా ఇస్తున్నారు నేను ఇప్పుడే కనుక్కున్నాను. జిల్లా అధ్యక్షుల ఒక పద్ధతి ప్రకారం వారి నుంచి ఎంట్రీస్ ఆహ్వానించి నిపుణుల కమిటీ ముందు పెట్టి వారి ఎంపిక ఆధారంగా రెగ్యులర్ గా ఇస్తున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషం. చిన్న సూచన చేస్తారు. ఆ షెడ్యూల్ కూడా పర్మనెంట్ గా కూడా పెట్టండి. ఫలానా తేదీ వరకు ఎంట్రీస్ రావాలి, ప్రతి సంవత్సరం మార్చి 1 ఏదో ఒకటి మార్చి 1 ఎంట్రీస్ రావాలి, ఏప్రిల్ 12 దాని పరిశీలన స్క్రూటినీ ఒక షెడ్యూల్ ఎట్లయితే ఇస్తామట. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో మేము పర్మనెంట్ షెడ్యూల్ అదే ఉంటుంది. జూలై 1కి క్లాసెస్ మొదలవుతాయి. అంతకుముందు కార్పొరేట్స్ తోటి ఎగ్జామినేషన్స్ అవ్వాలి. అది ఏమవుతుందంటే ఇది సుందరరాజు గారి అవార్డు అంటే ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ బండి మెదడులో ఉంటుంది. వాళ్ళ మార్చి 12 వాళ్ళ లాస్ట్ డేట్ అని ముందే తెలిసిపోతుంది. అది ఒక చాలా ప్రొఫెషనల్ మెకానిజం అని ప్రపంచంలో అంతటినే జరుగుతుంది, మన దగ్గర తప్ప. మనం ఆ విధంగా చేస్తే బాగుంటుంది. సరే, మిత్రుడు కొన్ని విషయాలు అవార్డుల గురించి చెప్పారు. దాని ముందు నేను సుందరరాజు గారి గురించి నాకు తెలియదు,
వారిని ఒకసారి మాట్లాడినట్టు గుర్తు నాకు. వారి అబ్బాయితో మాట్లాడాను. ఖలీల్ ఎడిటర్ గా ఉన్నప్పుడు ఒకసారి నాతో చాలా వివరంగా మాట్లాడాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి విలేకరు అయిన తర్వాత